హాయ్ అండి. భానుశ్రీ బ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేను చేసేటటువంటి రెసిపీ ఏంటంటే, చికెన్ దొన్నె బిర్యానీ అనమాట. చాలా సింపుల్ మెథడ్‌లో చేసేసుకోవచ్చండి ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే. సో, నేనైతే బిర్యానీ పాత్ర అనేది పెట్టేశాను. ఆయిల్ అనేది వేసుకున్నాను. దీనికి మనం నార్మల్ రైసే యూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. లేదు అన్నట్లయితే గనక మనకి జీరా రైస్ అంటారు గదా! అది చిట్టి ముత్యాల రైస్ ఆ 2 కూడా సరిపోతాయన్నమాట. సో, ఆయిల్ అనేది హీట్ అయింది. ఇక్కడ నేను అన్నీ కూడా పేస్ట్ రూపంలో వేసుకుంటున్నాను. ఈ దొన్నె బిర్యానీ స్టైల్ ఏంటంటే, అన్నీ కూడా మిక్సీ పట్టేసి మొత్తం ప్యూరీలు వాడతాం అనమాట. సో, ఇక్కడ నేను ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసాను. నేనిక్కడ ఒక కేజీ రైస్ అనేది తీసుకున్నాను. అదే విధంగా కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. టోటల్ 2 కేజీస్ బిర్యానీ అనమాట. ఓకేనా అండి. ఇక్కడైతే గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. టేస్ట్ అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి ఎంత బాగా ఎగితే దానికి అంత బిర్యానీకి అంత టేస్ట్ అనేది వస్తుందనమాట. ఇక్కడ బిర్యానీ అన్నారు మసాలా ఏయలేదు అనుకుంటున్నారా? నేను ఇక్కడ అన్ని పొడులే వాడుతున్నానండి. ఏది కూడా దినుసుల రూపంలో వేయట్లేదు. అందుకని నేనిక్కడ ముందుగానే బిర్యానీ మసాలా అనేది వేయట్లేదనమాట. సో, తర్వాత ఇక్కడ మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్‌ని ఒక 4 తీసుకొని మిక్సీ చేసేసుకొని, ఈ విధంగా వేగేటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వేసేసుకొని, ఇది గూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గూడా మీరు ఫ్రై అనేది చేసుకోవాలి. ఓకేనండి. చాలా సింపుల్ డిష్ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు చూసినా దమ్ బిర్యానీ అంటే బిర్యానీ తినాలి అనే ఆశ ఉంటుంది. దమ్ బిర్యానీకి ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి అనుకుంటాము. సో, దీనికి అంత ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ ఒకసారి అన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని విడివిడిగా పెట్టేసుకుంటే సూపర్‌గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అదే విధంగా పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అడుగనేది అంటకుండా ఉంటుంది. ఇక్కడ కొంచెం నా పాత్ర కొంచెం అడుగు మందం తక్కువుంటుందనమాట. అందువల్ల నేను పద్దాక కలుపుతానే ఉన్నాననమాట. సో, సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చింది, టేస్ట్ అనేది ఎట్లా ఉంది, హోటల్‌లో ఎట్లా అయితే చికెన్ దొన్నె బిర్యానీ తింటామో ఆ స్టైల్‌లోనే చక్కగా టేస్ట్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందనమాట. అదే విధంగా 4-5 టమాటాస్ అండి. మీకు ఇష్టం క్వాంటిటీని బట్టి. 5 అయితే బావుంటుంది. వేసేసుకొని అది కూడా ప్యూరీ చేసేసుకొని వేసేసుకోవాలి. అది కూడా టమాటా వేసిన తర్వాత మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ పోయేంత వరకు కూడా మనం కలుపుతూనే బాగా ఫ్రై అనేది చేసేసుకోవాలనమాట. చాలా గ్రేవీగా ఉంటుందండి. చికెన్‌కి కూడా చక్కగా పట్టి ఉంటుంది. చూసారా ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఇట్లా బయటకొచ్చేస్తుందనమాట. చాలా బావుంటుందండి. టేస్ట్ కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. అసలు దొన్నె బిర్యానీ తిన్నారంటే అసలు ఇంకే బిర్యానీ గూడా ఇష్టపడరనమాట. దమ్ బిర్యానీ ఓకే అండి. హైదరాబాద్ దమ్ బిర్యానీకి మించిన బిర్యానీ లేదు. దాని తర్వాత ఇష్టపడేదేంటంటే ఇదే బిర్యానీ. అదేవిధంగా బిర్యానీలో రకాలు ఇంకా ఏమన్నా కావాలి అన్నట్లయితే గనక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియజేస్తే గనక నేను తప్పకుండా అవి కూడా ట్రై చేసి మీకు ఈ విధంగా చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఆహ్, ఆయిల్ అంతా కూడా పైకొచ్చేసింది కదండీ! అప్పుడు టమాటా కూడా మనకి ఫ్రై అయిపోయినట్లు. ఇక్కడ కొత్తిమీర, పుదీనా పేస్ట్ అనమాట ఇక్కడ గూడా. అది గూడా అన్ని పేస్ట్ రూపంలోనే వేస్తామన్నమాట. ఏది కూడా మనకి ఇలా చేసుకుంటే అంటే హెల్తీ కూడా అనమాట మనకి. అన్నీ విడివిడిగా తీసి పక్కన పడేస్తాము. ఇలా యేసుకుంటే చిన్న పిల్లలకు గూడా చక్కగా అన్ని ఫ్లేవర్స్ అందుతాయన్నమాట. సో, కొత్తిమీర, పుదీనా పేస్ట్ గూడా వేసేసి ఇది వేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనం ఎక్కువగా పచ్చి ఫ్రై అనేది చేసుకోవాలనమాట. ఆయిల్ చూసారా ఇక్కడ గూడా ఆయిల్ అనేది పైకొచ్చేసింది. ఇక్కడ నేను ఆహ్, బిర్యానీ మసాలా అనేది వేస్తున్నానండి. మొత్తం కూడా అందుకనే నేను ఒకవేళ మీకు బిర్యానీ మసాలా అవైలబుల్‌గా లేదు అన్నట్లయితే గనక స్టార్టింగ్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ముందే మీరు హోల్ గరం బిర్యానీ మసాలా అనేది వేసేసుకోండి ఆటిల్లో విడివిడిగా. నేను అందుకనే వేయలేదనమాట. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై అనేది చేశాను. కావాలి అంటే మీరు ఇంకా జీడిపప్పు వేసుకోవచ్చు. ఇంకా లైక్ అనమాట. మనం బిర్యానీలో ఏమేసుకుంటామో అయన్నీ కూడా వేసుకోవచ్చు. చక్కగా మొత్తం గూడా బాగా అంటే ఈ మసాలా గూడా మొత్తం గూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలనమాట. పచ్చి వాసన అనేది ఉండకూడదండి. మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, నేను ఒక 2 మినిట్స్ మూత అనేది పెట్టి ఉంచుతాను. ఒకసారి చూద్దాము. 2 మినిట్స్ అయిన తర్వాత మీకు చూసారా ఆయిల్ అంతా గూడా పైకొచ్చేసింది. మనకు బాగా ఏగిపోతున్నట్లు లెక్క అనమాట. ఓకేనా అండి. దీని తర్వాత మనం
కావాల్సిన చికెన్ మసాలా, అదేవిధంగా గరం మసాలా అవన్నీ కూడా వేసేసుకుందాం. దానికంటే ముందు చికెన్ కడిగి పెట్టుకున్న, క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ 1 కేజీ చికెన్ అండి. ఇక్కడ ఒక 3 లెగ్ పీస్‌లు వచ్చినట్టున్నాయి. సో, మొత్తం కూడా వేసేసి బాగా పట్టించేస్తాం. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ ముక్కలకి బాగా లోపల వరకు వెళ్ళిపోతాయన్నమాట, ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే. సో, ఓకేనా అండి. ఇక్కడ నేను స్కిప్ చేశానండి. ఒకటి పెరుగు కూడా వేశాను. అది వీడియో మిస్ అనేది అయ్యిందనమాట. సో, ఇక్కడ పెరుగు గూడా యాడ్ అనేది చేసేసుకోండి. దీని తర్వాత కొంచెం సాల్టు, చికెన్ మసాలా, అదేవిధంగా గరం మసాలా మొత్తం గూడా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. లేదంటే కలుపుకుంటే ఈ విధంగా నేను వేసినట్లయినా వేసుకోవచ్చనమాట. నేనేంటంటే అడుగు కొంచెం పడుతుందని చెప్పేసి తిప్పడానికని చెప్పేసి అన్నీ ఒక్కోటి ఒక్కోటి వేసుకుంటూ కొంచెం కొంచెం తిప్పుతున్నాననమాట. అంతేనండి. ఈ ఉడికిపోయేటప్పుడు చికెన్‌లో ఉన్న వాటర్ వచ్చేసేసి మనకి చికెన్ అంతా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఓకేనా అండి. ఇంకా మూత తీసి చూద్దాము ఒకసారి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక మూత తీసి చికెన్ ఏ విధంగా ఉడికింది ఏంటి అనేది, అంటే మెత్తగా అయిపోతుందనమాట. మెత్తగా అయ్యేంత వరకు ఉంటే గనక చికెన్ అనేది బాయిల్ అయినది లెక్క. చూసారా, ఇక్కడ కూడా మనకి చక్కగా వచ్చింది. ఇలా కొంచెం అడుగనేది పట్టి పట్టి ఉన్నట్లయితే గనక కొంచెం తిప్పుకోండి, ఏం కాదండి. నాకు ఈ పాత్ర అనేది అలవాటే. ఇక్కడ నేను కొంచెం పసుపు, అదేవిధంగా ఉప్పు, ఇంక అంతేనండి. ఇంక ఇవేసేసుకొని మనకి క్వాంటిటీకి తగ్గ మొత్తం గూడా వేసేసుకుంటే సరిపోతుందనమాట వాటర్ అనేది. ఇక్కడ నేను గరం మసాలా అనేది వేశాను. చికెన్ మసాలా ఆల్రెడీ ఏసేసాను కదా! గరం మసాలా, పసుపు, ఉప్పుతో పాటు ఏసేసుకుందాం. ఏసేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకేనండి. ఇంకా మీరు ఇంకా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అనేది చేయలేదు అన్నట్లయితే గనక సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నా ఛానల్ అనేది ఇంకా మానిటైజేషన్‌కి కొంచెం దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. కంపల్సరీ మీ సపోర్ట్ అనేది నాకుంటుందని, అదేవిధంగా మీ బ్లెస్సింగ్స్‌తో నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనే ఐడియాస్ కూడా నాకివ్వండి. ఇంకా చేస్తానని మీకు హామీ అనేది ఇస్తున్నాననమాట. ఓకేనండి. ఇక్కడ చూసారా, చికెన్‌లో వాటర్ అంతా వచ్చేసి మసాలా అంతా కూడా బాగా మనకి చికెన్ బాగా ఉడికిపోయిందనమాట. చాలా నీట్‌గా, స్మూతీగా ఉంటుందండి. ఇక్కడే టెంప్టింగ్‌గా ఉంటుంది. మీకు కూడా చూసారా, చికెన్ ఇలా పట్టుకుంటేనే చక్కగా కట్ అయిపోతుందనమాట. ప్రతి ఒక్కటి ఇంకా మీకేమన్నా కొంచెం ఈ లెగ్ పీస్‌లో వాటిలో ఇంకా ఏది ఏమన్నా కావాలి, చేసుకోవాలి అనుకుంటే దాంట్లో గూడా మసాలా అనేది ఇట్లా గంటెతో పంపించండి. ఆయిల్ అంతా బయటకొచ్చేసి మనకి చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందనమాట. ఒకసారి మొత్తం గూడా కలిపేయండి. అడుగేమన్నా పడుతుందా లేదా అనేది చూసుకోండి. ప కొంచెం మందం గల పాత్ర అయితే గనక ఇంకా బాగా బాగుంటుందనమాట. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ గ్రీన్ వాటర్ పోస్తున్నారని అనుకోవచ్చండి. ఏం లేదు. ఇందాక పట్టినటువంటి పేస్ట్ అన్నిట్లికి కూడా పట్టాం గదండీ! దాంట్లో కొంచెం వాటర్ అనేది పోసాను మిక్సీ జార్‌లో. ఆ వాటరు నేనిక్కడ బియ్యం 1 కేజీ తీసుకున్నాను. నాకు ఆ లోటాతో వచ్చేసరికి మొత్తం 2 గ్లాసెస్ రైస్ అనేది తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దొన్నె బిర్యానీకి వాటరు 1కి 2 గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని సరిపోలేదు అన్నట్లయితే గనుక ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేస్తే సూపర్‌గా ఉంటుందండి. సాల్ట్ కంటే బెటర్. రాళ్ళుప్పు అనేది మీ దగ్గర ఉంటే అదే ప్రిఫర్ చేయండి బిర్యానీ వాటిల్లోకి. టేస్ట్ అనేది కొంచెం దానివల్ల టేస్ట్ ఇంకా కొంచెం మంచిగా ఇంక్రీజ్ అనేది అవుతుంది. సరేనండి. మనం పోసినటువంటి ఎసరు మొత్తం కూడా రోలింగ్ బాయిల్ అనేది వచ్చింది. ఇక్కడ నేను బియ్యం కడిగి జాలి బుట్టలోకి తీసుకున్నాననమాట. ఆ బియ్యం మొత్తం కూడా నేను ఇక్కడ వేసేస్తాను. ఒకసారి మొత్తం కూడా కలపండి. కలిపితే గనక మనకి ఏంటంటే ముక్కలేమన్నా ఇదిగా ఉన్నా, అడుగేమన్నా అంటుతున్నా గానీ మనకు తెలిసిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉండటం వల్ల ఎక్స్‌ట్రా వాటర్ అనేది గూడా మొత్తం తీసేసినట్టు ఉంటుందండి. నేను గిన్నెలో తీసేసుకున్నాను రైస్‌ని. ఈ విధంగానే తీసుకున్నాండి. ఎందుకంటే అప్పుడు ఎక్కువైంది, తక్కువైంది అనే సమస్య అనేది ఉండదనమాట. రైస్‌కి సరిపోవట్లేదు అనేది. ఓకేనండి. ఏసేసి హై ఫ్లేమ్‌లోనే నేను ఒక 5 మినిట్స్ అనేది రైస్ అనేది 80% అనేది ఉడికించుకుంటాను. ఆ తర్వాత సిమ్‌లో పెట్టేసి దమ్ అనేది చేసేసుకుందామండి. కింద పాత్ర పెట్టుకోవచ్చు. నా స్టవ్ నేను చిన్న స్టవ్ మీద పెట్టాను కాబట్టి కొంచెం టైమ్ టేకింగ్ అనేది తీసుకుంటది. సో, కింద నేను
ఎటువంటి పెనం అనేది పెట్టననమాట దమ్ చేసేటప్పుడు. పైన మాత్రం బరువు మాత్రం పెట్టేస్తాను. నేను ఇక్కడ కొంచెం హెవీ అయిద్దని చెప్పేసి కొంచెం గ్యాప్ ఉంచి నేను ఇలా పెట్టాననమాట మూత అనేది. మూత పెట్టుకునేటప్పుడు చూసుకుంటే ఒక్కొక్కసారి ఏమైతదంటే పొంగిపోయిద్ది. అప్పుడు అయ్యో! మనకి ఎసరనేది చాలా ఇదిగా ఉంటుందనమాట. చూసారా మనకి ఒక 80%, 70% ఆ టైంలో ఉడికిపోయింది. ఇక్కడ నేను స స్టవ్‌ని సిమ్ అనేది పెట్టేసేసి, మూత పెట్టేసి పైన వా వాటరు గిన్నె అనేది పెట్టేస్తాను. అప్పుడేంటంటే మనకు పొంగడం అనేది జరగదు. ఇదొక టిప్ అనేది పాటించండి బిర్యానీ చేసేటప్పుడు మీరు కంపల్సరీ. ఇందాక ఉల్టా పెట్టాను, కొంచెం గ్యాప్ ఉంచాను పొంగకుండా. సో, ఇక్కడ మామూలుగా సీదాలో పెట్టేసాను మూత అయితే. సిమ్ పెట్టేసి పైన వాటర్ అనేది పెట్టేసాననమాట. ఇట్లా మనం ఇంకొక మిగిలినటువంటి టైమ్ టేకింగ్ ఒక 15 మినిట్స్ సిమ్‌లోనే ఉంచేసేసి దమ్ చేసుకున్నట్లయితే మనకి చికెన్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుందనమాట. చూసారా ఒకసారి నేను మీకు చూపించడం కోసమని నేను ఇలా కదుపుతున్నాను కానండి. మామూలుగా అయితే ఏ బిర్యానీ చేసినా వెంటనే వేడి మీద కదిపేయకూడదు. మన రైస్ అనేది ఇరిగిపోతుంది. కొంచెం దాన్ని స్టవ్ అనేది కట్టేసిన తర్వాత రెస్ట్‌లో ఉంచేయండి. ఈలోపు దీని కాంబినేషన్ పెరుగు చట్నీ అనేది చేసుకుందాము. చూసారా పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఏం లేదండి ఉల్లిపాయ, కీరా దోసకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసి పెరుగు చట్నీ అనేది రెడీ చేసేసాను. అది రెడీ అయిపోయిన తర్వాత ఇది కూడా మనకి కొంచెం అయిపోయింది. సర్వింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ లెగ్ పీస్ ఉంది కదండీ! అది వేస్తున్నాననమాట. చూసారా చికెన్ ఫ్రై అయిపోయినప్పుడు చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. సో, చికెన్ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్ అండి. చాలా టేస్టీ ఉంటుంది. ఎప్పుడు చూసినా బిర్యానీయే కాకుండా ఇలా బిర్యానీలో రకాలు అప్పుడప్పుడు చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారనమాట. దీని కాంబినేషన్ నేను చేశాను కదండీ రైతా! ఆ రైతా వేసేసుకొని తినేస్తున్నాను. మీరు గూడా ట్రై అనేది చేస్తారని ఈ వీడియో గూడా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకేనండి. మరి నేను గూడా ఒక స్టిల్ ఇవ్వాలి గదా! రెడీ చేశాననమాట. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.